బామ్మ చెప్పే మంచి విషయాలకు స్వాగతం. అందరూ బాగుండాలని కోరుకుందాం. మన దేశాన్ని ఇప్పుడు పట్టి పీడిస్తున్న పెద్ద సమస్యల్లో ప్లాస్టిక్ భూతం ఒకటి. ఈ ప్లాస్టిక్ సమస్యని ఎవ్వరూ కూడా తగ్గించలేకపోతున్నారు. ఈ భూతం నేను మిమ్మల్ని పట్టేశాను, మీకు వదిలించుకోవటం మీ తరం కాదు, మీరు నన్ను వదిలించుకోలేరు అని సవాలు విసిరినట్టుగా మనం ఎంత ప్రయత్నించినా కూడా మన దగ్గర నుంచి, మన ఇళ్లల్లో నుంచి, మన చేతుల్లో నుంచి పోవడం లేదు. చూడండి, పొద్దున్నే లేచి మనం కూరగాయలు తెచ్చుకుందామన్నా, మరి సరుకులు తెచ్చుకుందామన్నా, నేనున్నా మీతో పాటు, నేను కూడా వస్తున్నా అని వస్తుంది. తర్వాత నేను మోసుకొస్తాగా అని పట్టుకొస్తుంది. ఈ విధంగా మనతో పాటు మన ఇంట్లో తిష్ట వేసి కూర్చుంది. దాన్ని వదిలించడానికి వీలవ్వడం లేదే. నేను మిమ్మల్ని పట్టేశాను, నన్ను వదిలించుకోవడం మీ తరం కాదు అని భీష్మించు కూర్చుంది. నీళ్లు తాగుదామని చూస్తే అదే ఉంటుంది, భోజనం చేద్దామంటే కూడా అదే ఉంటుంది. ప్రొద్దున్నే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అన్నీ అదే అయి కూర్చుంటుంది. ఇందుగలడందు లేదని సందేహము వలదు, అన్నింటా నేనే అని మనల్ని లోబర్చుకుంది ఈ ప్లాస్టిక్. దీన్ని ఎవ్వరం వదిలించలేకున్నామబ్బా. దీని మూలంగా నీరు ఉండదు, భూగర్భ జలాలని ఇప్పటికే అడ్డుకుంటోంది. ఆహార పదార్థాలు కలుషితమైపోతున్నాయి. మరి ఇది మండిస్తే మండిపోయేది కాదు కదా, గాలి కాలుష్యం అయిపోతుంది. అనేక రోగాలకు ఇప్పుడు ఇదే మూల కారణం అవుతుంది. మరి ముందు తరాల వారికి మనం మంచి నీరు, స్వచ్ఛమైన గాలి, మంచి ఆహారాన్ని అందించగలుగుతామా? ఆలోచించండి. ఇప్పుడే దీనిని నివారించకపోతే ఇంకా ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఊహించడానికే భయమేస్తుంది కదా. దీనిని పెంచి పోషిస్తున్నది మనమే కాబట్టి దీనిని నివారణకు కూడా మనమే బాధ్యత తీసుకోవాలి. మనకు డాక్టర్లు చెప్తున్నారు కానీ మనం వింటలేదు, శాస్త్రజ్ఞులు మొత్తుకుంటున్నారు కానీ మనం ఆలకించట్లేదు. ఈ రోజు నుంచి ఈ ప్లాస్టిక్ వాడకాన్ని ఆపివేద్దాం. మరి ముందు ముందు ఈ వాడకాన్ని ఆపేస్తే తయారీ ఆగిపోతుంది కదా. మెల్లమెల్లగా అందరూ కలిసి ఈ భూతాన్ని పక్కకు నెడదాం. అందరూ కలిస్తే, సహకరిస్తే అప్పుడు ఇది పెద్ద సమస్య కాదు కదా. మరి అందుకు గట్టిగా నిర్ణయం తీసుకుందాం. నేను ఈరోజు గట్టిగా నిర్ణయం తీసుకుంటున్నాను. ఇక నుంచి నేను ప్లాస్టిక్ వాడను, నేను 10 మందికి చెప్తాను. అలాగే మీరు కూడా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని గురించి మరి మీకు తెలిసిన వాళ్ళకి కూడా మీరు చెప్పండి. అలాగే ఈ వీడియోని అందరికీ పంపండి, వాడొద్దని చెప్పండి. ఇలాగన్నా కొంతవరకు అందరిలో చైతన్యం వస్తుందేమో చూద్దాం. ఏమంటారు? ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.